హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా జున్ను 5th బర్త్డే ఒక బీచ్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పి నాకు ఉండింది. సో మా జున్నుకు కూడా చాలా ఇష్టం బీచ్లో సెలబ్రేట్ చేయడం అనమాట. సో దానికోసం అయితే విజయవాడ స్టార్ట్ అయ్యాం మేము. సో వెళ్తుంటే దారిలో చెరువుగట్టు కూడా వెళ్ళలేదని చెప్పి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. సో విజయవాడకి వెళ్ళే ముందు ఇక్కడ చీరాల బీచ్కి వెళ్ళాం ఫస్ట్ అనమాట. చీరాల బీచ్లో అక్కడ రూమ్ తీసుకొని జున్ను బర్త్డే సెలబ్రేషన్ చేసిన తర్వాత విజయవాడలో దర్శనం చేసుకొని వచ్చాము. చాలా రేట్స్ అయితే టూ మచ్గా ఉన్నాయి. వీకెండ్స్లో వచ్చాము కాబట్టి. సో 7K ఎబోనే ఉన్నాయి రూమ్స్ ఒక్కటి, అది కూడా సింగిల్ రూమ్. ఇంకా వేరే దగ్గర అయితే 10K 12K అలా డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మాకు కొంచెం తక్కువ పడింది కాబట్టి ఇక్కడికి వచ్చామన్నమాట మేము. సో సో ఇక్కడే స్విమ్మింగ్ పూల్ అండ్ రెయిన్ డాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. స్విమ్మింగ్ పూల్ పిల్లలు రాగానే ఫస్ట్ షురూ చేశారు. సో మా రూము ఇక్కడ ఇది ఇచ్చారు, కానీ ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది. మొత్తం ట్రీస్, మధ్యలో ట్రీస్, అటు ఇటు రూమ్స్. సో మా రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇలా విత్ ఏసీ రూమ్ అనమాట. ఇలా ఒక సింగిల్ రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఇలా ఉంది అనమాట. అండ్ చీరాల బీచ్లో మా కష్టాలు అయితే చూడాలన్నమాట. సో లంచ్ చేసుకొని రూమ్కి వచ్చి ఇలా వాడి ఈవినింగ్ జున్ను బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పి రూమ్లో అయితే డెకరేషన్ చేసి బీచ్కి తీసుకెళ్ళామన్నమాట. సో ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు నాకు అక్కడ. సో మా మమ్మీ, అక్క, హనీ, మా బావ, ఉమేష్, సో వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు నాకు. ఇంకా చాలా బాగా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. సో బీచ్లో ఫుల్ గాలి రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, బట్ ఇట్స్ ఓకే. ఫైనల్గా డెకరేషన్ చేసి సో వాటితో కేక్ అయితే కట్ చేయించాను. అలా ఈవినింగ్ అలా జరిగింది. కేక్ కట్ చేశాక అలా ఈవినింగ్ వ్యూ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ ఎన్ని ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి అక్కడ. మేము అవి చూసుకుంటా ఇంకా చిల్ అయ్యామన్నమాట మేము. సో నైట్ అక్కడే స్టే చేసాము చీరాల బీచ్లోనే. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీ మార్నింగే 7:30 వరకు విజయవాడ అమ్మవారి టెంపుల్లో ఉన్నామన్నమాట మేము. సో దర్శనం అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగా జరిగింది దర్శనం. జున్ను నివికి కూడా ఒక స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట వాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి నేనేం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, చీరాల బీచ్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామనుకున్నా, సర్ప్రైజెస్ ఇద్దామనుకున్నా అక్కడ ఈవెంట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం బెటర్. సో యాక్చువల్గా నాకు ముందే తెలుసు అనమాట, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. అందుకే నేను హైదరాబాద్ నుంచి అన్ని డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకొని నేను అక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను ఇంకా చాలా బాగా డెకరేటివ్ ఐటమ్స్ చాలా తీసుకొచ్చాను అనమాట. అసలు టైం లేకుండా అవన్నీ డెకరేట్ చేయడానికి. యాక్చువల్గా ఈవినింగ్ అయిపోతే ఫొటోస్ సరిగ్గా రావని చెప్పి సో వాటిలో అలా డెకరేషన్ చేసి వాడికి కేక్ అయితే కట్ చేయించాను. సో ఫైనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు నాకు ఉండింది వాడి 5th బర్త్డే ఇలా బీచ్లో సెలబ్రేషన్ చేద్దామని. సో అదైతే అయిపోయింది. వాడు కూడా ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూసుకుంటే వాడు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. నేనైతే సూపర్ డూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ బీచ్, తర్వాత టెంపుల్స్, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ ట్రిప్. సో జున్నుతో కేక్ కట్ చేయించి అందరం అలా ఫొటోస్ అయితే దిగాము. సో లాస్ట్కి ఒక కేక్ పట్టుకొని ఆ 5 నెంబర్ బెలూన్ పట్టుకొని ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వు నాన్న అంటే కేక్ పట్టుకున్నాడు. ఆ గాలికి ఆ కేక్ కింద పడేసాడు అనమాట. అసలు పాపం ఆ కేక్ కూడా ఎవరు తినలేదు, మొత్తం ఆ ఉసుకలో పడేసిండు అనమాట వాడు. సో ఓకే, ఏదైనా మన మంచికే అని చెప్పేసి ఇంకా చిల్ అయిపోయాం మేము. ఫైనల్గా ఇదంతా అయిపోయాక అలా నడుచుకుంటా అదంతా బీచ్ అంతా చూస్తున్నాం అనమాట. ఒకవైపు ప్రీ వెడ్డింగ్ షూట్, ఇంకొక వైపు బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి అక్కడ అనమాట. సో నెక్స్ట్ టైం నేను వికాస్ కూడా ప్లాన్ చేసాం ఇలా. కానీ చాలా బాగా అనిపించింది. చీకట్లో విత్ లైటింగ్ డెకరేషన్ అనమాట. అదైతే బాగుంది. నేను అది వీడియో కూడా తీసాను అనమాట.
చూడండి అది. ఇది అనమాట. సో, ఇలా చీకట్లో లైటింగ్ డెకరేషన్. సో, అది నాకు తెలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుందక్కడ. సో, వాళ్ళ కోసం వాళ్ళు డెకరేట్ చేశారక్కడ. ఇంకా మేము వాళ్ళని చూస్తూ అలా మంచి చిల్ అయ్యాం ఈవినింగ్. నేను ఫస్ట్ ఈ థీమ్ అనుకున్నాననమాట. ఇలా డెకరేట్ చేద్దామని చెప్పి. సో, దీనికి సంబంధించినయి అన్నీ నేను ఆల్రెడీ కొనేసాను. కానీ ఫుల్ గాలి రావడం వల్ల నాకు వెదర్ సపోర్ట్ చేయలేదనమాట. సో, నాకిలా ఇష్టం ఉండే. వాళ్ళని అడిగితే టూ మచ్ కాస్ట్ చెప్పారనమాట. నాకంత వర్త్ అనిపించలేదు. ఇంకా నేనే చేసుకున్నాను సింపుల్‌గా. రూమ్‌కొచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాము. సో, ఇంకా అలా పిల్లలు ఆడుతుంటే పిల్లలతో పాటు కూర్చొని అలా కాసేపు కూర్చున్నాననమాట. ఇంకా స్విమ్మింగ్ పూల్ చూడగానే మా పిల్లలు మళ్ళీ మమ్మీ స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్తా అంటే, నో బేటా ఆల్రెడీ 2 టైమ్స్ అయిపోయింది వద్దు అని చెప్తున్నాను నేను. ఇంకా నెక్స్ట్ డే దర్శనం అయిపోయాక ఇంకా హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోయాము రిటర్న్. సో, వెళ్ళే దారిలో అక్కడ ఇంకా జున్ను బర్త్‌డే ట్రీట్ అనమాట. సో, లంచ్ చేసుకొని వచ్చేసామనమాట. మమ్మీ వాళ్ళని కొత్తూరులో డ్రాప్ చేసి, ఇంకా డ్యాడీ జున్నుకి కేక్ కట్ చేపిద్దాం బేటా ఉండండి అంటే, ఇంకా అక్కడ కొత్తూరులో కూడా కేక్ కట్ చేపించి మళ్ళీ మాదనపేటకొచ్చాము. మళ్ళీ మాదనపేటలో కూడా జున్ను బర్త్‌డే సెలబ్రేషన్ చేశామనమాట. ఇంకా ఆ రోజైతే ఫుల్ టయర్డ్. మాదనపేటొచ్చి ఫ్రెష్ అయ్యి జున్నుని రెడీ చేశాననమాట. నాన్న పోజెస్ ఇవ్వు ఇలా ఇలా అంటే, చెల్లెలు దిగుతది కదా మంచిగా నువ్వు దిగు బేటా అంటే, వాడు అస్సలు పోజెస్ ఇవ్వట్లేదు. ఇంక ఇలా అందరితో ఒక ఫోటో అయితే తీశాననమాట. నాకిలా వాళ్ళతో ఉన్న జనరేషన్ అంతా కలిసి నాకిలా ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా మమ్మీ నా ఫోటోస్, వీడియోస్ ఏవి తీయలేదు. సో, వీళ్ళకన్నా మెమోరీస్ ఉంటాయని చెప్పి నేను ప్రతీది ఏదైనా సరే వీళ్ళ జనరేషన్ వరకి, జున్ను వాళ్ళ గ్యాంగ్ వరకి కంపల్సరీ ఫోటోస్ తీస్తాను నేనైతే. కొంచెం ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చూసుకుంటే అందరున్నారు నా బర్త్‌డేకి అని చెప్పి కొంచెం హ్యాపీ ఫీల్ అయితారనమాట వాళ్ళు. అందుకని వాళ్ళ జనరేషన్ వరకి మంచి ఫోటోస్, వీడియోస్ అస్సలు మిస్ అవ్వను నేను.
మా నివితల్లి థర్డ్ బర్త్డే వీడియోకి కూడా కేక్ కట్ చేసి ఇలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిందనమాట. ఆ వీడియో చూస్తున్నప్పుడల్లా మా జున్ను అంటాడనమాట, మమ్మీ నేను కూడా ఇలాగే ఇస్తా మమ్మీ అందరికీ అని చెప్పి. సో వాడు వాని బర్త్డేకి అలాగే ఇస్తున్నాడు అందరికీ. ఎంత హ్యాపీయో ఇలా ఇవ్వడం. నీవి నా దగ్గరకు వచ్చి మమ్మీ నేను కూడా ఇస్తా మమ్మీ అని చెప్తుంది. లేదు బెటా నీ బర్త్డేకి నువ్వు ఇచ్చినావు కదా ఇప్పుడు జున్నన్ని ఇస్తాడు ఓకేనా అంటే ఓకే మమ్మీ అని అంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ బ్లెస్సింగ్స్తో, కొత్తూరులో తాత అమ్మమ్మ పెద్ద డాడీ పెద్ద మమ్మీ బ్లెస్సింగ్స్తో, మాదనపేటలో అత్తలు అమ్మమ్మలు నాని తాత బ్లెస్సింగ్స్తో ఇలా బర్త్డే అయితే జరిగింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వ్లాగ్.